తర్వాత ముఖ్యంగా నాకు నచ్చింది ఏంటి అంటే, నేను ముందటగా ఇంట్రొడక్షన్ పార్ట్ 1లో చెప్పినటువంటి విధంగా ఏంటంటే, అఖిల్ యొక్క థాట్ ప్రాసెస్ మారింది. ఆ థాట్ ప్రాసెస్ మారిన దానికి అనుగుణంగా ఈ పర్టిక్యులర్ స్క్రిప్ట్ అయితే ఆయన చేసుకోవడం జరిగింది. ఒక ట్రైలర్‌ని చూస్తున్నప్పుడు నాకు ఏంటి అంటే, అఖిల్‌కి ఉన్నటువంటి మేకోవర్ వల్ల కావచ్చు, అఖిల్ తన యొక్క పాత్రను అర్థం చేసుకున్నటువంటి విధానం కావచ్చు, నాకేమనిపించింది అనంటే, అఖిల్ డెఫినెట్‌గా ఆయన ఒక పాత్రను ఆయన పూర్తి స్థాయిలో ఆయన అర్థం చేసుకొని, నా తాలూకు ఇమేజ్ ఎక్కడా గూడా కనపడకూడదు. ఒక హీరో ఇందులో నటిస్తలేడు. ఇందులో ఒక క్యారెక్టర్ ఉంది. ఆ క్యారెక్టర్‌కు సంబంధించినటువంటి పాత్రను నేను పోషిస్తున్నాను అని జెప్పేసి, ఆ క్యారెక్టర్‌కు సంబంధించినటువంటి ఆ బిహేవియర్ గాని, పూర్తి షేడ్స్ అన్నీ గూడా తను చాలా వరకు ఆయన డైజెస్ట్ చేసుకొని, ఆయన దాంట్లో లీనమైపోయి ఆయన యాక్టింగ్ చేసినట్టుగా అయితే నాకు ట్రైలర్ చూస్తే అయితే అనిపించింది. సో, కాబట్టి ఈ సినిమా అంటే సక్సెస్ అయితే ఆబ్వియస్‌గా అఖిల్‌కి ఒక మంచి యాక్టర్‌గా ఆయనకి ఇంకా పెద్దగా గుర్తింపు వచ్చేటటువంటి అవకాశం ఉంది. దానితో పాటుగా ఏంటి అనంటే, మామూలుగా ఇప్పుడు 'పెద్ది' సినిమా చూసినప్పుడు మనము బయటికొచ్చిన తర్వాత ఏందనంటే మీకు 'రామ్ చరణ్' ఎక్కువగా గుర్తుకు రారు. జనరల్‌గా ఏంటంటే 'పెద్ది' కి సంబంధించినటువంటి క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉందో జనరల్‌గా అదే గుర్తుకొస్తుందనమాట. అలా వచ్చినప్పుడు మాత్రమే యాక్టర్‌కి ఒక నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అప్రిషియేషన్ గానీ, ఒక అక్నాలెడ్జ్‌మెంట్ గానీ, యాక్సెప్టెన్స్ గానీ వస్తా ఉంటుందనమాట. అది ఇందులో గూడా అఖిల్ గూడా మెన్షన్ జేయడం జరిగింది. సో, కాబట్టి సినిమా నుండి బయటికొచ్చినప్పుడు ఏంటంటే పాత్ర ఆహ్, ఆహ్, అంటే థియేటర్ నుండి వచ్చినటువంటి ప్రేక్షకులకి ఆ పాత్ర ఏదైతే ఉందో దాని తాలూకు వైబ్స్ గానీ, ఆ నటన గానీ, ఆ క్యారెక్టర్ గానీ గుర్తుండిపోవాలి. హీరో గాదు గుర్తుండాల్సింది అనేటటువంటి విధంగా ఆయన నటన అయితే ఉండేటటువంటి అవకాశం ఉంది. సో, ట్రైలర్ చూసినప్పుడు ముఖ్యంగా ఆయన మేకోవర్ గానీ, యాక్టింగ్ స్టైల్ చూసినప్పుడు క్యారెక్టర్ ఎక్కువగా ఎలివేట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. సో, కాబట్టి ఎప్పుడైతే ఒక యాక్టర్ యొక్క యాక్టింగ్ పాజిటివ్ అయితే సినిమాకైతుందో, డెఫినిట్‌గా ఆ సినిమా యొక్క మేకింగ్ గానీ, ఎగ్జిక్యూషన్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అన్ని డిపార్ట్‌మెంట్స్ గానీ సక్సెస్‌ఫుల్‌గా ఉన్నప్పుడు ఇది డెఫినిట్‌గా మరింత ప్లస్ అయ్యేటటువంటి అవకాశం ఉందనమాట. సో, కాబట్టి అఖిల్ యొక్క యాక్టింగ్ స్టైల్ చూసిన తర్వాత గూడా ఈ సినిమా పట్ల నాకు ఫర్దర్ క్యూరియాసిటీ అయితే పెరిగిందనమాట.